నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. జాతకపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సందేహాలున్నా కానీ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర పరంగా తగిన పరిష్కార మార్గాల కోసం 7702344003 మరొక నెంబర్ 005 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను, సూచనలు అందించడానికి జ్యోతిష శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జ్యోతిష, వాస్తు శాస్త్ర పట్టభద్రాలు, అలాగే జాతీయ అవార్డుతో పాటు ఎన్నో వేదికలను సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక సందేహాలకు, సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం పద్మజ గారు. మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఈ వివరాలు చెప్తారా? తప్పనిసరిగా సాధారణంగా వాళ్ళు పుట్టిన వాళ్ళ లక్షణాల్లో ప్రధానంగా మనిషిని చూసినా కూడా వాళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ఉంటారు. ప్రత్యేకమైన వీళ్ళకి ఎయిమ్స్ అనేవి ఉంటాయి. చాలా వెరైటీగా ఉండడము, వెరైటీగా మాట్లాడడం అనేది వీళ్ళలో ఒక ప్రత్యేకమైన అంశంగా కూడా చెప్తాము. తర్వాత వీళ్ళ యొక్క కలెక్షన్ కానీ, అంటే ఏదైనా కలెక్ట్ చేసే విధానంలో కానీ, ఏదైనా ఆలోచించే విధానంలో కానీ, విశ్లేషించే విధానంలో కానీ అన్నీ కూడా చాలా ప్రత్యేకత అనేది వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా సేవా తత్పరత అనేది, అందరికీ ఎంతో సహాయం చేయాలనుకునే మనస్తత్వము, దాంతోపాటు కష్టపడడం అనేది, ఇవన్నీ కూడా వీళ్ళలో ప్లస్ పాయింట్స్ గా తీసుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క బలహీనత కూడా ఏంటంటే దానికి ఏదైనా ఉన్న సందర్భాల్లో చాలా టైంకి ఇచ్చిన టైంకి దాన్ని కంప్లీట్ చేయడంలో కొంత వెనక ముందు అవ్వడం, ఇలాంటివి అవ్వడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది. తర్వాత దాంతో అంటే ఒక టైప్ ఆఫ్ జడత్వంగా చెప్పొచ్చు అలాంటి లక్షణాలు అనేవి. తర్వాత ఏదైనా విషయంలో ఆలోచించిన దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే వెంటనే చేయడం వల్ల, బద్ధకం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల కావచ్చు, అది కొంత ఆగడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఏ వ్యక్తి అయినా సరే బలహీనతల్ని బలాలుగా మార్చుకున్నప్పుడు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా ముందుకెళ్లే అవకాశాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు అనమాయమ్మ, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/9/1983. 83. ఓకే, సమయం చెప్పండి. సమయం పొద్దున 8 గంటలకండి. ఎవరిది? ఉదయం 8 గంటలకి. ఎక్కడ పుట్టారు? విజయవాడ, తాడేపల్లి. ఓకే, ఎవరి గురించి అడుగుతున్నారు చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. అమ్మాయికి పెళ్ళై 3 సంవత్సరాలైంది. సంతానం ఎప్పుడు కలిగిద్దా, వాళ్ళ దాంపత్యం ఎలా ఉంటుందా, అమ్మాయి రాశి నక్షత్రం తెలియజేస్తారని. ఓకే అండి, తప్పకుండా జాతక వివరాలన్నీ తెలియజేస్తారు పద్మజారాణి గారు, వినండి. ఓకే, అయితే అమ్మాయికి వివాహం అయిన తర్వాత వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ విషయం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ప్రస్తుతం తన యొక్క రాశి నక్షత్రము కూడా మనం తీసుకున్నట్లయితే సింహరాశి అవుతుంది. దాంతోపాటుగా పుబ్బ నక్షత్రం అవ్వడం అనేది తన యొక్క జాతక పరంగా చెప్పొచ్చు. అదే రకంగా నడుస్తున్న దశలు, అంతర్దశలను కూడా మనం తీసుకోవాలి. గోచారీత్యా కూడా తీసుకోవాలి. గోచారీత్యా తీసుకున్నప్పుడు ఎంతసేపు ఎలా ఉంటుందంటే నడిచే దశల్లో మొన్నటిదాకా, అంటే ఇంచుమించు లాస్ట్ మంత్ దాకా నడిచిన టైం అంటే అంత సపోర్టివ్ గా లేకపోవడం అనేది ప్లస్ పాయింట్ కాకపోవడం వల్ల కూడా ఇది డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఇక రెండో అంశం వచ్చేప్పుడు నడుస్తున్న దశను తీసుకున్నా కూడా కుజ మహాదశలో ఎప్పుడైతే శని యొక్క అంతర్దశ నడుస్తుందో, కుజుడు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో, లాభంలో ఉన్నప్పటికీ కూడా అది నీచ స్థానం అవ్వడం అనేది, తర్వాత లాభంలో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ గా తీసుకోవాలి. దాంట్లో శని యొక్క అంతర్దశ నడవడం కూడా జరుగుతుంది. ఈ శని వల్ల ఈ జాతకానికి ఫేవరబుల్ గానే ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత రీత్యా తనకి ఎప్పుడైతే ఏళ్ళు నడిసిన అనేది తప్పుకుందో, రెండోది గ్రహస్థితి రీత్యా తీసుకున్నా కూడా కుజ మహాదశలో శని యొక్క అంతర్దశ నడవడం, ఇవి చాలా వరకు ఇప్పుడిప్పుడే కొంతవరకు మేలు కలిగే టైం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇక రెండో అంశం ఏంటంటే గ్రహచారం, గోచారం మాత్రమే కాకుండా వ్యక్తి మీద వాస్తు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఒకవేళ తను వెళ్ళిన చోట కానీ, ఉంటున్న చోట కానీ ఎక్కడన్నా ఈశాన్యం రిలేటెడ్ గా ఉందా, అంటే ఈశాన్యం అనేది తనకి ఫేవరబుల్ కాకపోవడం బట్టి, అలాగే చేతికి పుష్యరాగం ఉంటే సపోర్ట్ లేకపోవడం బట్టి తప్పనిసరిగా తనకి రావాల్సినవి డిలే అవ్వడము, ఇబ్బంది పడడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంటే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడము, శుక్రవారం అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకున్న పర్వాలేదు, అలా గురువారం దేవాలయ సందర్శన చేయడము, ఈశాన్య దోషం లేకుండా చేసుకోవడం, ఇవన్నీ చేసిన మీదట బెనిఫిషియల్ గా ఉండే అవకాశాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఇది కూడా మీకు ఆ బెనిఫిషియల్ అవకాశాలు కూడా 2012 డిసెంబర్ దాటిన దగ్గర నుంచి 2014 లోపల ఆ టైం అయితే ఫేవరబుల్ గా. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. మేడం గారికి నమస్కారం అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు మంగాదేవి అండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఓకే, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ప్రతిపాడు నుండి అండి, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత మీ అమ్మాయిది? 29/12/1995 అండి. ఓకే, సమయం చెప్పండి.
శుక్రవారం ఉదయం అంటే తెల్లవారితే శుక్రవారం ఉదయం 5:16 మళ్ళీ ఓకే చెప్తా అండి. డే టు టైం. మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/12/95 కరెక్టేనా? 95 అండి. ఓకే, సమయం 5:16 ఉదయం కదా? ఉదయం అండి, ఎర్లీ మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టిందండి మీ అమ్మాయి? రాజమండ్రిలో అయింది. ఓకే అండి, సమస్య ఏం చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? పాప విద్య గురించి, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి, వివాహం గురించేనండి. ఓకే అండి, తప్పకుండా అన్ని చెప్తారు, అన్ని వివరాలు తెలియజేస్తారు. పద్మజరాణి గారు వినండి. అయితే విద్యాపరమైన అంశాల గురించి మొదట మనం మాట్లాడుకోవాలి. అంటే మొత్తం భవిష్యత్తుని అడగడం జరిగినట్టుగా ఉంది ఆవిడ అడుగుతున్నది చూస్తే. అయితే యాక్చువల్గా ఏంటంటే నడిచే గ్రహస్థితిని కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి కాబట్టి నడిచే దశలో ఏంటంటే శుక్ర మహాదశలో గురుడు యొక్క అంతర్దశ నడవడం అనేది అతి ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ గురుడు కూడా ఉన్న స్థానం స్వక్షేత్రమే అవ్వడం అనేది, స్వక్షేత్రంలో ఉండి కూడా బాధకుడితో కలిసి ఉండడం అనేది, ఇవన్నీ ఇండికేషన్స్ కలిసి ఉండడం రీత్యా. ఇక రెండోది ఏంటంటే వివాహానికి సంబంధించిన విషయానికైనా విద్యకి సంబంధించిందైనా ముఖ్యంగా విద్యకి సంబంధించిన అంశాల్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు కనుక చేసినట్లయితే అందులో అడ్డంకులు ఏం లేవు, చాలా చక్కగా ముందుకెళ్లే టైమే. కానీ దాదాపుగా 2014 ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయికి ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఇంకొంచెం ఎక్కువ కృషిని పెట్టినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రస్తుతం తను చేయవలసిన మొట్టమొదటి అంశం ఏంటంటే వాయువ్యపరమైన దోషం లేకుండా ఇంటికి చూసుకోవాలంటే వాయువ్యం తెగడం కానీ, వాయువ్యం పెరగడం కానీ, వాయువ్యంలో వీసులు కానీ, లేకపోతే వాయువ్యంలో షేప్లెస్ ఎల్ షేప్ లో ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన అంశాలు కాబట్టి, లేకపోతే వాయువ్యం మూతపడడం ఇవేమీ కాకుండా ఉన్నట్లయితే ఇంట్లో అది 50% సపోర్ట్ ఇస్తుంది. నడిచే గ్రహస్థితి తీసుకున్నా కూడా ఎప్పుడైతే మనకి ఈ యొక్క శుక్రుడి యొక్క దశ నడుస్తుందో, శుక్రుడు ఎప్పుడైతే మీకు వ్యయాధిపతి కూడా అయ్యాడో దానివల్ల ఎలా ఉంటుందంటే కొంత కాన్సన్ట్రేషన్ విషయంలో కానీ, లేకపోతే ఆలోచన విధానంలో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఫర్దర్ ఎడ్యుకేషన్ విషయంలో తీసుకున్నా కూడా శుక్రదశ వరకు అమ్మాయి దాదాపు 2020 దాకా ఉంది. ఆ తర్వాత రవిదశ అనేది స్టార్ట్ కాబోతుంది. రవిదశ వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. రాబోయే భవిష్యత్తు అంతా 2020 దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ గా కనబడుతుంది. అంటే ఈ లోపల టైము ఇప్పటిదాకా నడిచినట్టు నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా చక్కగా మంచి చేంజ్ అనేది జీవితంలో బాగా సెటిల్ అవ్వడం అనేది అవన్నీ కూడా 2020 తర్వాత కనబడుతుంది. కాబట్టి ఈ లోపల తను పాటించవలసిన నియమాల్లో సోమవారం దేవాలయ సందర్శన చేయడము, చేతికి ముచ్చల లాంటిది ఏమన్నా ఉంటే తీసేయడము, తర్వాత దాంతోపాటుగా వీలైతే కెంపు పెట్టుకోవడము, ఇవన్నీ చేసిన మీదట చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, మరొక కాల్. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు శోభారాణి అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అండి 15/9/92. 15/9/95. 92 ఓకే, 92. సమయం చెప్పండి. అండి సమయం ఎంత? పుట్టిన సమయం ఎంత? మధ్యాహ్నం 2:03 అండి. 2:03 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? రాయపూర్లో అండి. రాయ్పూర్. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే పాప ఇప్పుడు చదువుకుంటుంది, ఎంఎస్ జాయిన్ అయింది. ఓకే, అంటే చదువు అది ఎలా చదువుతుంది, మళ్ళీ సంబంధాలు అవి వస్తున్నాయి కానీ కొంచెం బాగా ఏజ్ డిఫరెన్స్ అవి వస్తున్నాయి. అసలు లైఫ్ ఎలా ఉంటుంది అమ్మాయిది, చదువు సాగుతుందా ఏంటండి? ఓకే, తప్పకుండా. ప్రస్తుతం చదువుతుంది కదా అమ్మాయి? ఏంటండి కాలేజ్ లో? మీ వాయిస్ మాకు వినిపించట్లేదు, కట్ అవుతుంది. విద్యాస్థానం గురించి అడగాలనుకుంటున్నారు కదా మీరు, విద్య గురించే కదా? అదే చదువు బాగా చదువుతుందా, తర్వాత వివాహం ఎలా అవుతుంది ఏంటి అని. ఓకే, తప్పకుండా వివాహం గురించి అలాగే విద్యాస్థానం గురించి రెండింటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు వివాహపరంగా అయినా విద్యాపరంగా అయినా ఫస్ట్ మనం విద్యాపరంగా మాట్లాడుకున్నట్లయితే నడుస్తున్న దశల యొక్క సపోర్ట్ తీసుకుంటే అది ఫేవరబుల్ గానే ఉంది, అందులో సందేహం లేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే 2012 అక్టోబర్ నుంచి 2015 దాకా ఈ బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, బుధుడు సప్తమాధిపతి కూడా అవ్వడం అనేది, తర్వాత దాంతో పాటుగా ఆ బుధుడు ఈ జాతకానికి ఇబ్బంది పెట్టే ప్లానెట్ కూడా అవ్వడం బట్టి అంటే బాధ కూడా అవ్వడం అనేది, దానివల్ల కొంత చదువు పరంగా తీసుకున్నా తర్వాత రాబోయేది కూడా కేతు మహాదశ కేతు అంతర్దశ. ఆ కేతు కూడా 2015 నుంచి 16 దాకా ఉంటుంది. సో అదే టైంలో మీకు దాదాపుగా అమ్మాయికి అష్టమ శని అనేది రావడం అనేది ఈ కాంబినేషన్ లో ఎలా ఉంటుందంటే దాదాపుగా ఈ 2012 టు 2016 మధ్య నడిచే సమయంలో తనకి ఏ విషయంలోనైనా విద్యాపరంగానైనా ఏ విషయమైనా తనకు సంబంధించి తప్పనిసరిగా కొన్ని రకాలైన అవరోధాలు కానీ లేకపోతే చదివే ఏదో రకమైన ఇబ్బంది అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని రెమెడీస్ పాటించండి, తప్పనిసరిగా ఫేవరబుల్ గా ఉంటుంది. ఇక వివాహ విషయం అయినా సరే, విద్యా విషయం అయినా సరే, ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏదైనా సరే తనకి అనుకూలంగా ఉండేట్టుగా ఉండేదానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే ఏ విషయమైనా తన వివాహం అనేది మీ అందరికీ కూడా
ఇష్టమైనట్టుగానే అవుతూ తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే తనకి నచ్చినట్టుగా ఉండే అవకాశాలు కూడా అతి బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఫైనల్ డెసిషన్ తనదయ్యే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు దీని పరంగా. మొదటి అంశం అది. రెండోది వివాహానంతరం కూడా జీవితం అంతా కూడా బాగుండడానికి రెమెడీస్ చిన్న చిన్నవి పాటించడం ఒకటి కావాలి. ఎప్పుడు వివాహం విషయంలో కేవలం ఒకళ్ళదే కాకుండా ఇద్దరిది కంపేర్ చేసుకుని ఆ తర్వాత రాబోయే జీవితం ఎలా ఉంటుంది అనేది మనం ఫైనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు తనకి శుక్రమాదశ అయిపోయిన తర్వాత రాబోయేది రవిదశ. రవిదశ అనేది తనకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు పరంగా చాలా చక్కటి సెటిల్మెంట్ అనేది కూడా తనకి ఏర్పడుతుంది. రిలేటెడ్ ఏదైనా మేనేజ్మెంట్ కోర్సెస్ లాంటివి కూడా పీజీ లాంటివి చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ రాగల ఈ 2-3 ఏళ్ల పాటు చేయవలసిన రెమెడీస్ ఏంటంటే, ఒకవేళ ఏమన్నా నార్త్ ఈస్ట్లో కానీ నార్త్లో కానీ ఉందన్నది ఒకటి చూసుకోండి. ఆ రెండు కొంత ఇబ్బంది పెడతాయి కాబట్టి అది ఒకటి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం ఒకటి. అంటే అందులో లేకుండా వీళ్ళంతవరకు ఈస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది. చేతికి ఏదైనా తను పెట్టుకుంటే స్టోన్ ఏదైనా పిల్లికన్ రాయి కానీ పచ్చగానే పనికిరావు. అవకాశం ఉంటే రూబీ పెట్టుకోవడం అంటే కెంపు అనేది పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత బుధవారం దేవాలయ సందర్శన ఇవన్నీ చేస్తూ వీలైతే మీకు ఈ యొక్క బుధుడికి సంబంధించిన దానాలు లాంటివి చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే, మరొక కాల్ అండి. హలో హలో హలో, నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రమీల అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా బాబు గురించి అడగటానికండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 27 27 1988 1987. 27 27 అండి. మైక్ ఎంత? ఏంటండి? మరొకసారి కొంచెం గట్టిగా చెప్పండి. మరొకసారి. 27 ఓకే 9 ఓకే 1988. 88. ఓకే, సమయం చెప్పండి. సమయం కరెక్ట్ సమయం తెలియదండి. ఉదయం 6-7:30 మధ్యలోనండి. ఓకే, ఉదయం 6-7. చెప్పండి, ఎక్కడ పుట్టారు మీ అబ్బాయి? అబ్బాయి పొన్నూరు అండి. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? జాబ్ గురించి తన లైఫ్ ఎలా ఉంటుంది కనుక. ఓకే అండి, జాబ్ గురించి లైఫ్ ఎలా ఉంటుంది భవిష్యత్ గురించి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? ఇంకా ఏమైనా లేదండి, ట్రై చేస్తున్నాడు జాబ్ గురించి. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. ఉద్యోగ స్థానం ఎలా ఉందనేది జాతక పరంగా వినండి. ఓకే, అంటే చదువు పరంగా అయిన తర్వాత ఇప్పుడు వృత్తిపరంగా సెర్చ్ చేయడం జరుగుతుంది. వృత్తిపరంగా అంటే ఇక్కడ 2 రకాలైన విషయాలు మనం గమనించాలమ్మా. గోచార రీత్యా తీసుకున్నట్లయితే తన జాతక ప్రకారం అష్టమ శని అనేది నడుస్తుంది. తర్వాత దాంతోపాటు గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్ర మహాదశలో శని యొక్క అంతర్దశ నడవడము, ఆ శుక్రుడు ఈ అబ్బాయికి లాభంలోనే ఉండడము. తర్వాత ఈ నడిచే శని కూడా శని దశను తీసుకున్నా కూడా ఈ శని శుక్రుడు 2 షష్టాష్టకాలు ఒకదానికొకటి 6-8 స్థానాల్లో ఉండడం అనేది జరగడం ఒకటి. ఆ శని శుక్రుడు 2 కూడా ఈ జాతకానికి ఫేవరబుల్ అయినా ఉన్న స్థానాల రీత్యా బలం అనేది కొంత తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. శని ఉన్న స్థానాన్ని తీసుకుంటే శుక్రుడు అయితే లాభంలోనే ఉంది కాబట్టి అది చాలా వరకు మేలుగానే ఉంది. కానీ గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే అష్టమ శని అనేది నడుస్తుందో దాని రీత్యా వృత్తిపరంగా ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేకపోతే ఏదైనా వృత్తి వచ్చినా కూడా దాంట్లో అన్ని విధాలా బాగున్నా వెళ్ళడానికి ఏదో రకమైన ఇబ్బంది ఎదురవడం లాంటివి కానీ కనబడుతున్నాయి. కాబట్టి ఈ రీత్యా చిన్న చిన్న రెమెడీస్ పాటించినట్లయితే దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఈ శుక్రుల్లో శని కూడా మీకు దాదాపుగా 2013 డిసెంబర్ దాకా ఉంది. ఆ తర్వాత బుధుడు అనేది రాబోతోంది. ఆ బుధ దశ వచ్చాకంటే దాదాపుగా ఇప్పుడు ఏదైనా జాబ్ వచ్చినా కూడా అన్ని విధాలుగా కూడా ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఎంత లేదన్నా కూడా 2015 దాకా ఏది వచ్చినా 2015 నుంచి తనకి ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఏర్పడుతుంది. 2014-15 దాటిన దగ్గర నుంచి ఈ లోపల దూరంగా జాబ్ రావడమో లేకపోతే వచ్చిన జాబ్లో తనకి బాగుండక అంటే హ్యాపీగా లేపడమో రాజీ పడవలసిన పరిస్థితులు రావడమో ఇలాంటి టైం కనబడుతుంది. అయితే పాటించవలసిన రెమెడీస్లో మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే ఈశాన్యం అనేది తర్వాత వాయువ్యం అనేది కాకుండా చూసుకోవాలి. అతను చదువుకునే ప్లేస్ అయినా అటువైపు తిరిగి చేసుకోవడం కానీ వీళ్ళంతవరకు ఈస్ట్కి అయినా నార్త్కి అయినా ప్రిఫరెన్స్ ఇస్తే ఇబ్బంది లేదు. మొదటి అంశం అది. ఇక రెండోది మొలకొచ్చిన పెసల్ని ప్రతిరోజు కొన్నాళ్ళ పాటు తీసుకోవడం మంచిది. అలాగే దాంతోపాటుగా మీరు గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది, చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది కానీ లేకపోతే దాని రిలేటెడ్గా ఏదైనా నీలాలు లాంటివి ఉన్నా కూడా తనకేం పెద్ద ఫేవరబుల్ కాదు, తీసేయడం చాలా మంచిది. ఇన్ ఫ్యూచర్ అయినా అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్లు ఎడమ చేతి మధ్య వేలికి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా పర్వాలేదు లైఫ్లో పెట్టుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. ఇవన్నీ చేసుకుంటే అన్ని విధాలా ఫేవరబుల్గా అతనికి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు అక్టోబర్ 8న జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి ఈ వివరాలు తెలుసుకునే ముందు గుడ్ టైం కార్యక్రమంలో చిన్న విరామం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారని మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు గిరిధర్ మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? దిల్సుఖ్ నగర్ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 11
11 2 2 చెప్పండి. 1973 అంటే తెల్లారి పర్సెంట్ వస్తుంది మేడం. 1970 73 మేడం. 73. సమయం ఎంతండి? సమయం నైట్ 2:30 మేడం. నైట్ 2:30 అంటే తెల్లవారితే 12 వస్తుందా 11? అవును మేడం. 12 వస్తుందండి 11? 12 మేడం. 12. ఓకే, మీరు 12 చెప్పాలి అలాంటప్పుడు. సరే, ఓకే. ఎక్కడ పుట్టారు మీరు? చేవెళ్ళ మేడం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి చెప్పండి. అంటే నేను జాబ్ చేస్తున్నాను మేడం. ఒక దాంట్లో కంటింజెంట్ గా చేస్తున్నాను. అందులో జాబ్ లో ప్రమోషన్ వస్తుందా, లేకపోతే నేను ఏ స్టోన్ పెట్టుకోవాలి, తర్వాత జాబ్ లో సెటిల్ లేకపోతే ఏదన్నా బిజినెస్ వైపు వెళ్ళాలా కనుక్కోవాలని చేశాను మనం మేడం. ముచ్చం పెట్టుకున్నారా అయినా? ఓకే, ఏదైనా మీరు రత్నాన్ని ఏదైనా ధరించారా ఆల్రెడీ? అంటే రీసెంట్ గా ఒక 1 మంత్ నుంచి ముఖ్యం పెట్టిన మేడం. చెప్పానా? ఓకే ఓకే, తప్పకుండా చెప్తారండి. మీ జాతక వివరాలను తెలియజేసి ఏం చేయాలనేది చెప్తారు. పరిష్కార మార్గాలను కూడా వినండి. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం జాతకం చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముత్యం అనేది పెట్టుకోకూడదు. ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది పెట్టుకోవడం బట్టి కూడా వచ్చేవి ఆగిపోవడం కానీ రావాల్సిన వాటిల్లో ఆశగా ఎదురు చూడడమే తప్ప ఆశ భంగాలు అనేవి ఎక్కువ కనబడే అవకాశం ఉంది. అందుకే అడిగాను ముత్యం పెట్టుకున్నారా అని. అందుకని ముత్యం అనేది పనికిరాదు. మొట్టమొదట అది ఒకటి చూసుకోండి. రెండోది ఏంటంటే నడిచే దశల్ని మనం ప్రధానంగా తీసుకున్నా కూడా మీకు గురు మహాదశ అనేది నడవడం, గురువులో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది ఆ గురుడు మీ జాతకానికి ఫేవరబుల్గానే ఉండేటప్పటికీ ఉన్న స్థానాన్ని పరిగణలో తీసుకుంటే నీచ స్థానం అవ్వడం అనేది ఒకటి. తర్వాత శుక్రుడి యొక్క అంతర్దశ అయినా కూడా ఆ శుక్రుడు గురుడు కలిసి మీకు వృత్తికారకుడితో కలిసి ఉండడం అనేది ఇండికేషన్స్ అన్నీ చూస్తే మీరు ఎప్పటికప్పుడు ఎదుగుదాం అనుకున్నా కూడా ఏదో రకమైన ఇబ్బందికరంగా దానికి అనుకోని ఇబ్బందులు కలగడం అనేది కనబడుతుంది. అయినా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. తప్పనిసరిగా వృత్తిపరంగా మీకు అభివృద్ధి అనేది కూడా ఏర్పడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రధానంగా చేతికి ముచ్చం లాంటిది ఉంటే తీసేయడం అనేది, అలాగే దాంతోపాటుగా కెంపు అనేది పెట్టుకోవాలి. కెంపు అంటే దానికి దాదాపుగా మనం రూబీ అంటాము. అది ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోవడం అనేది చేయాలి. దాంతోపాటుగా వాయువ్యంలో ఉన్న ఇంటి ఎంట్రన్స్ వాయువ్యం అవుతుంది అన్నది చూసుకోండి. వాయువ్యం అవడం బట్టి కూడా మీకు అదంత ఫేవరబుల్ ఇండికేషన్స్ ఇవ్వదు. కాబట్టి వాయువ్యం కాకుండా చూసుకుంటే అది అక్కడ మీకు ఇంకో 50% బెనిఫిట్ అవుతుంది. తర్వాత దీంతో పాటుగా మీరు చేయవలసింది ఇంకోటి అన్నిటికంటే ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారాలు చేసిన వాళ్ళలాగే మీరు చేయవలసింది చంద్రుడికి నమస్కారాలు చేయాలన్నమాట. చంద్రుడికి ఏదో టైంలో నమస్కారం పెట్టి మీ సంకల్పం అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మీరు ఎదగాలన్న విషయాన్ని మీరు అడగడం, ఇవన్నీ ఒక మనిషితో మీరు డిస్కస్ చేసినట్టుగా మీ మనసులో సంకల్పాన్ని చంద్రోదయం తర్వాత మీరు చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ పని చేయండి, తప్పనిసరిగా బాగుంటుంది. ఫస్ట్ కెంపు పెట్టుకోవడం, వాయువ్య దోషం లేకుండా చూడడం, చేతికి ఉన్న ముత్యాన్ని తీసేయడం, ఇవన్నీ చాలా ఇదిగా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా బాగుంటుంది. 10 సోమవారాలు దేవాలయ సందర్శన చేయండి. ఓకే అండి, మరొక కాల్. హలో 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 ఓకే, ఆ కాల్ కట్ అయిందండి. అలాగే మరి అక్టోబర్ 8వ తారీఖున జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి తెలియజేస్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన స్త్రీల లక్షణాల్లో వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉండడం అనేది, ప్రతి విషయంలోనూ వీళ్ళకంటూ ఒక స్పెషాలిటీని ఏర్పరచుకోవడం అనేది, చాలా డిఫరెంట్గా మాట్లాడడం అనేది, అంటే డిఫరెంట్గా మాట్లాడడం అంటే 10 మందిని ఆకట్టుకునేట్టు మాట్లాడడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళలో ప్రధానంగా ఉంటాయి. వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీళ్ళు ఎక్కడున్నా అది ఏ వృత్తి అయినా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం అనేది వీళ్ళ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. అందరినీ ఆకట్టుకునేట్టుగా ఉండే మాట తీరు, వెరైటీగా మాట్లాడడం అనేది వీళ్ళ యొక్క ప్రధాన లక్షణాలుగా కూడా చెప్తాము. దానితో పాటుగా ఏంటంటే సేవాభావాలు అనేవి అధికంగా ఉంటాయి. ఇతరులకు హెల్ప్ చేయాలనే క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఒక ప్రత్యేకమైన అంశం మీద వీళ్ళు చాలా చక్కగా మాట్లాడడం అనేది కూడా వీళ్ళ లక్షణంగా చెప్తాము. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా వీళ్ళకంటూ ఏంటంటే కొన్ని రకాలైన ఇబ్బందికరమైన వాతావరణం అనేది కొన్ని సందర్భాలు ఎదురైనా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళిపోయే ధైర్య సాహసాలనే వీళ్ళలో చెప్పచ్చు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. జాతకం పేరు సత్యనారాయణ అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా శ్రీకాకుళం జిల్లా అండి, రాజా. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/92 అండి. 792. సమయం చెప్పండి. రాత్రి 8 గంటలండి. రాత్రి 8 గంటలకా? ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? రాజా అండి, శ్రీకాకుళం జిల్లా. ఓకే, చెప్పండి సమస్య ఏంటి, ఎవరి గురించి అడుగుతున్నారు? అంటే అబ్బాయి చదువు కరెక్ట్గా సాగడం లేదండి. ఇప్పుడు ఏం చదువుతున్నారండి అబ్బాయి ప్రస్తుతం? డిప్లొమా చదివి 3 సంవత్సరాలు అయిందండి, పాస్ అవ్వలేదు. ఓకే, విద్య గురించి అడగాలనుకుంటున్నారా? విద్య గురించి. ఓకే, తప్పకుండా చెప్తారు. విద్యాస్థానం ఎలా ఉందనేది జాతకపరంగా. పద్మచారాణి గారు వినండి.
యాక్చువల్గా ఏంటంటే నడిచిన సమయాన్ని ప్రధానంగా తీసుకుంటే లాస్ట్ 2.5 years నుంచి కూడా పెద్ద ప్రోత్సాహకరంగా అయితే నడిచిన సమయంగా కనబట్టలేదు. అయితే ఇప్పుడు కూడా నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే గురు మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడము, ఆ బుధుడిని కూడా తీసుకున్నట్లయితే ఒకదానికి ఒకటి ఉన్న స్థానాలు పెద్ద ఫేవరబుల్గా లేకపోవడం అనేది కూడా దీంట్లో మనకి ఇండికేషన్ కనబడుతుంది. అయితే ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేస్తే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది మొదటిది. ఇక రెండోది ఏంటంటే తను చేయవలసిన ప్రధానమైన ఇండికేషన్స్ ఏంటంటే దాదాపుగా తన చేతికి ఏ రకమైన స్టోన్స్ తెలియక పెట్టుకున్నా, అలాంటివి ఏదైనా పుష్యరాగమైనా లేకపోతే గోమేధికమైనా ఇవన్నీ కూడా తను పెద్ద సపోర్ట్ ఇవ్వవు కాబట్టి తీసేయడం చాలా వరకు మంచిది. అవకాశం ఉంటే ఒక పచ్చ లాంటిది కుడి చేతి చిటికిన వెలిగి పెట్టుకోవడం మొదటిది. అలాగే దాంతో పాటుగా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది ఆగ్నేయ దోషం అనేది లేకుండా ఇంటికి అంటే ఆగ్నేయంలో తెగిపోవడం కానీ, ఆగ్నేయం పెరగడం కానీ, ఆగ్నేయం వీసోలు కానీ, ఆగ్నేయం మూతపడడం కానీ ఇవన్నీ ఆగ్నేయపరమైన దోషాలు అంటాము. అలాంటివి ఏమీ లేకుండా ఉంటే అన్ని విధాల బెనిఫిట్గా ఉంటుంది. అయినా అలాగే ఉందండి మేము మారడం లేము ఇంట్లో అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ అతని యొక్క ముఖ్యమైన కార్యక్రమాలకైనా ఆ టైప్ వైపు చూసి చేసుకునే కార్యక్రమాన్ని మనం మార్చుకుంటే ఒక 10% అన్న సపోర్టివ్గా ఉంటుంది. 50% సపోర్ట్ రాకపోయినా ఇక రెండోది ఏంటంటే ఈ చెప్పిన పచ్చ పెట్టుకోవడం వల్ల శుక్రవారం దేవాలయ సందర్శన వల్ల ఫేవరబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతని జాతకానికి ఫేవరబుల్ టైం రావడానికి ఎంత లేదన్నా ఇప్పుడు ఏదైనా జాబ్లోకి వెళ్ళినా కూడా ప్రస్తుతం యొక్క పరిస్థితిలో వెళ్ళినా కూడా అన్ని విధాలుగా కూడా బెటర్ టైం అనేది ఏదో ఒకటి వస్తుంది. ఇవన్నీ చేసిన మీదట వచ్చిన ద బెస్ట్ పీరియడ్గా ఇతని టర్నింగ్ పాయింట్ అనేది లైఫ్లో వచ్చేది 2016 తర్వాత టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఈ లోపల ఒకవేళ ఏదైనా ప్రొఫెషన్ వచ్చినా దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నప్పటికీ మళ్ళీ 2016 నుంచి మారడం అనేది జరుగుతుంది. ఏదైనప్పటికీ ఫస్ట్ ఈ రెమెడీస్ పాటించండి. ఇప్పటిదాకా ఉన్నదానికంటే కూడా చాలా చాలా వరకు బెటర్ అవుతుంది. మరొక కాల్ అండి. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు సూర్యనారాయణ అండి, మాది తాళరావు అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/3 ఓకే 1990 అండి. 90 అండి. అవునండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 5:30 అండి. ఉదయం 5:30. ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి. కాకినాడ. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? మా అమ్మాయి మ్యారేజ్ కోసం అండి, ఆవిడకి ఎలా ఉంటుందా అని అడుగుదాం. ఇయర్ కరెక్టేనా? ఓకే అండి, సంవత్సరం కరెక్టే కదా? 90వ సంవత్సరంలో పుట్టారు. అవునండి, 90 అండి. ఓకే అండి, తప్పకుండా. అమ్మాయి గురించి అడుగుతున్నారు కదా, అమ్మాయి అబ్బాయి అమ్మాయి గురించి అడుగుతున్నారు. అమ్మాయా? తప్పకుండా పద్మజారాణి గారు చెప్తారు జాతకపరంగా ఎలా ఉంది అనేది. ప్రస్తుతం వినండి. అయితే వివాహపరంగా నడిచే సమయాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే దీని ప్రకారం మనకి ఏం కనబడుతుందంటే దాదాపుగా సమయం రావడానికి 2013 అక్టోబర్ తర్వాత అయితే ఎక్కువ ఫేవరబుల్ టైం కనబడుతుంది. మొదటి అంశం అది. ఎందుకంటే నడిచే దశ కూడా శని మహాదశ నడవడం, ఆ శని లాభంలో ఉండడము, ఈ లగ్నానికి అది సపోర్టివ్గా ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. అయినప్పటికీ కూడా ఏలినాటి శని నడవడం అనేది ఇంకొక పాయింట్. ఏలినాటి శని వల్ల కూడా ఈ సంవత్సరం దాదాపుగా మీకు ఎంత లేదన్నా నెక్స్ట్ ఇయర్ మే దాటేదాకా కూడా ఎలా ఉంటుందంటే ఏదన్నా వచ్చినా మంచి మ్యాచెస్ కోసం మీరు ట్రై చేసినా లేకపోతే తనకు సంబంధించిన ప్రత్యేకమైన అంశాల్లో మీరు ప్రయత్నించినా ఆ కృషికి తగినంత ఫలితం ఉండే సమయం అయితే ప్రస్తుతం నడవటం లేదు. కాబట్టి దీనికి సంబంధించి మీరు చేయవలసింది ఏంటంటే చిన్న చిన్న పరిహారాల్లో మొట్టమొదటిగా చేతికి తిన తెల్లరాళ్ళు కానీ, అమెరికన్ డైమండ్స్ కానీ వాటి రిలేటెడ్గా ఏమైనా ఉంటే తీసేయడం అనేది చాలా అవసరము. అలాగే ఆగ్నేయ దోషం లేకుండా ఇల్లు ఉండడం అనేది కూడా చాలా అవసరము, అది కూడా చూసుకోండి. అలాగే దాంతోపాటుగా ఏలినాటి శని కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేసుకోవడము, శనికి సంబంధించిన జపాలు చేసుకోవడము, దాంతోపాటు గురుడికి సంబంధించిన శనగల దానం ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే గురుడు యొక్క బలం కూడా ప్రస్తుతం అంత గట్టిగా లేదు కాబట్టి. ఎందుకంటే గురుడు ఈ అమ్మాయికి ఎప్పుడైతే కుటుంబకారకుడు కూడా అవుతున్నాడో, కుటుంబ స్థానాధిపతి అవ్వడమే కాకుండా నడిచే దాని ప్రకారం గోచార రీత్యా కూడా గురుడు యొక్క బలం అంతగా లేకపోవడం బట్టి తప్పనిసరిగా గురుబలం పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే ప్రస్తుతం ఎప్పుడైతే శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తున్నప్పటికీ 2013 అక్టోబర్ దాకా నడుస్తున్నా ఆ యొక్క శుక్రుడు ఈ జాతకానికి ఎప్పుడైతే బాధకుడు కూడా అవుతాడో దానివల్ల కూడా చాలా రకాలైన మ్యాచెస్ అనుకున్నట్టుగా ముందుకెళ్ళలేని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ రకమైన దోష నివృత్తి కోసం తెల్లటి పూలతో అమ్మవారిని పూజ చేయడం అనేది, అలాగే అమ్మవారికి సంబంధించిన గుడిలో కుంకుమ పూజలు చేయించడం అనేది, శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించడం అనేది, ఇవన్నీ చేయించడం మీదట చాలా చక్కగా నెక్స్ట్ ఇయర్ మీకు దాదాపుగా అక్టోబర్ దాటిన దగ్గర నుంచి చాలా మంచి సమయంగా చెప్పచ్చు. అలాగే మరి అక్టోబర్ 8వ తారీఖున జన్మించిన సెలబ్రిటీస్ గురించి చెప్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్లో మనం కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మొట్టమొదట ఈ యొక్క మంచు లక్ష్మీ ప్రసన్న, మన మోహన్ బాబు గారి అమ్మాయి, తను
తర్వాత ఇక అలాగే మనం తీసుకున్నట్లయితే షారూక్ ఖాన్ వైఫ్ గౌరీ ఖాన్ గురించి ఒకటి చెప్పాలి. అలాగే నటి అర్చన అని చెప్పి తన గురించి కూడా చెప్పాలి. క్రికెటర్ అని ఇంకొకళ్ళు ఉన్నారు, తన అభిషేక్ నాయర్ అని చెప్పి తను కూడా. వీళ్ళందరూ వాళ్ళు పుట్టిన సెలబ్రిటీస్గా చెప్పొచ్చు. వీళ్ళందరికీ అన్ని విధాలా బాగుండాలని, జీవితంలో వాళ్ళు అనుకున్న హైట్స్కి ఇంకా ఎత్తుకు ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, మరి అలాగే అక్టోబర్ 8న జన్మించిన వారికి నప్పే రంగుల గురించి కూడా చెప్తారా? తప్పనిసరిగా వాళ్ళు పుట్టిన వాళ్ళకి ప్రధానంగా నప్పే రంగుల్లో అతి ప్రధానంగా చెప్పేది ఏంటంటే బ్లూ టింజెస్, అంటే లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లూ రిలేటెడ్గా ఒకటి బాగుంటుంది. అన్ని రకాల బ్లూ కాంబినేషన్స్ బాగుంటాయి. అలాగే దాంతోపాటుగా వాళ్ళకి ఏంటంటే పింక్ కాంబినేషన్స్, అంటే పింక్ క్రీమ్ కాంబినేషన్ లాగా డైరెక్ట్ పింక్ కానీ ఆ రిలేటెడ్గా, అంటే పింక్లో కూడా జర్మన్ పింక్ అని, మామూలు రాణి పింక్ అని డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఈ కాంబినేషన్ ఒకటి. అలాగే రెడ్డిష్ పింక్, ఇలాంటివి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా నప్పుతాయి. ఓకే అండి, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ గుడ్ టైం కార్యక్రమం. గుడ్ టైం లైవ్ కార్యక్రమంలో మీకు ఎవరికైనా ఫోన్ కలవనట్లయితే కనుక రేపటి కార్యక్రమంలో తిరిగి కాల్ చేయండి. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.